అందరికీ వందనాలు. ఈ మధ్యకాలంలో అనేక మంది క్రైస్తవులు దేవుడు ఒక్కరా లేక ముగ్గురా అని సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని మీకు రిఫరెన్స్లతో తెలియపరుస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు నరుడిగా పుడతాడని, ఆయనకు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడుతుంది అని రాయబడింది. అవి పేర్లు అని బైబిల్ చెప్తుంది. తండ్రికి యేసు పేరుందని, కుమారునికి యేసు పేరుందని, పరిశుద్ధాత్మకు యేసు పేరుందని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో అల్ఫాయు ఒమేగాయు నేనే అని తానే స్వయంగా చెప్తున్నాడు. ఆయన తండ్రిగా, యెహోవాగా పాత నిబంధన కాలంలోనూ, కుమారుడిగా, క్రీస్తుగా క్రొత్త నిబంధన కాలంలోనూ, పరిశుద్ధాత్మగా ఇప్పుడు మన మధ్య నివసిస్తూ తన ఉనికిని, కాపుదలను మనకు అనుగ్రహిస్తున్నాడు. మీకు పూర్తిగా అర్థం కావాలంటే 60 వచనాలతో కూడిన వివరణాత్మక వీడియో మన ఛానల్లో ఉంది. చూసి అర్థం చేసుకోండి. వందనాలు.